కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్ అనే విధంగా ప్రతి గ్రామానికి మనం నినాదం తీసుకుపోవాలి. భారత రాజ్యాంగాన్ని రచించి హక్కులను సాధించిన అంబేద్కర్ అయితే అభినవ అంబేద్కర్ ఎవరంటే రాహుల్ గాంధీ గారు. బీసీలకు చట్టసభలో వాళ్ళకు దక్కవలసిన వాటా దక్కాలి. బీసీలకు ప్రతి ఒక్క దాంట్లో భూమిలో కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయం కానీ రిజర్వేషన్ దక్కాలని మన కోసం పోరాటం చేసినటువంటి మరో నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే బీసీల లక్ష్యం. ఇలా బీసీల దేవుడు ఎవరే అంటే రాహుల్ గాంధీ గారు. ఇలా రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే మన యొక్క రేవంత్ రెడ్డి గారు అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ 42% చట్టసభలో పోటీ చేయడం కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారు అడుగులో అడిగేసి కామారెడ్డి డిక్లరేషన్ అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ప్రవేశపెట్టారో నేను 42% ఎన్నికలకు పోతేనే నేను పిసిసి అధ్యక్షుడిని ఉన్నట్టని దాన్ని ఛాలెంజ్ చేసుకున్నటువంటి మహేష్ గౌడ్ గారి కూడా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం. త్వరలో మన అభిమాన నాయకుడు